హాయ్ అండి, ఈ రోజు వీడియో వచ్చేసి బ్యాక్ పార్ట్ కి నడుం బెల్ట్ ఎలా వేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ కి, అలానే తక్కువ క్లాత్ ఉన్నప్పుడు హ్యాండ్స్ కి చంక ముక్కలు ఏ విధంగా కుట్టుకోవాలనేది వీడియోలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ ఖుషి వరల్డ్. ఈ రోజు వీడియో వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కి నడుం బెల్ట్ ఎలా వేసుకోవాలి, బ్యాక్ పార్ట్ కి లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలి, అలాగే హ్యాండ్స్ కి మనకి చంక ముక్కలు పడతాయి కదా, అవి ఎలా కుట్టుకోవాలనేది ఈ రోజు చూద్దామండి. ముందు మనం బ్యాక్ పార్ట్ ని జాయిన్ చేసుకుందాం. మనం లైనింగ్ కంటే పై క్లాత్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తాం కాబట్టి అదంతా అడ్జస్ట్ చేసేసుకొని పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలండి. లూజ్ కుట్ పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఎక్కడా ముడతలు లేకుండా నీట్ గా సర్దుకుంటూ జాయిన్ చేసుకోవాలండి. మనం లైనింగ్ కి నెక్ కట్ చేసాం కానీ పై పీస్ కి మాత్రం మనం నెక్ కట్ చేసుకోలేదు. మనం ఎప్పుడు కూడా నెక్ లైనింగ్ మాత్రమే కట్ చేసుకోవాలి. లైనింగ్ కి జాయిన్ చేసుకునేటప్పుడు పై క్లాత్ ని కట్ చేయకుండా ఉంచుకోవాలన్నమాట. ఎక్కడ తిత్తులు ముడత రాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇంక ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత దీనికి నడుం బెల్ట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. నడుం బెల్ట్ కోసం మనకి లైనింగ్ పీస్ లో కింద పట్టీ లాగా ఉంటుంది కదా, అటు సైడ్ పీసెస్ తీసుకోవాలన్నమాట. నాకు కొంచెం క్లాత్ గా తక్కువగా ఉండటం వల్ల నాకు ఇలా కట్ చేసుకున్నాను నేను. ముందు వీటిని జాయిన్ చేసుకున్నాం. ఈ విధంగా వీటిని కూడా జాయిన్ చేసుకున్నాం. ఇదిగోండి, ఇలా నడుం బెల్ట్ వచ్చేసిన తర్వాత దీనికి ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు జాయిన్ చేసుకోవడం ఎలా అంటే, ఇది మన పై వైపు అనమాట బ్లౌజ్. ఇప్పుడు మనం ఈ పీస్ అనేది రివర్స్ లో తీసుకోవాలి. ఈ ఖర్చు మనం పై వైపు పెట్టుకోవాలి. ఇది మంచిగా ఉందండి, పైన లైనింగ్ అనేది ఆపోజిట్ లో ఉంది. ఇది రివర్స్ లో పెట్టుకొని మనం ఫోల్డింగ్ అనేది లోపలికి చేసుకోవాలి. మనం కింద పాదం మందం ఖర్చు పెట్టుకుంటాం కదా, ఆ మందం వేసేసి కుట్టు వేసుకుందాం. ఇలా కుట్టుకున్న దాన్ని ఇలా రివర్స్ చేసేసుకొని ఇక్కడ ఇంకో కుట్టు వేసుకోవాలి.
వేసుకున్న తర్వాత దీన్ని మనం ఎక్కడైతే కుట్టు వేసేసామో దీన్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇంకా మనకి ఇక్కడ కుట్టేం అవసరం లేదండి. ఇది ఇంకా లోపల కింద చేతి పని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ డాట్ వచ్చేసి మనకి షోల్డర్ సెంటర్ ఉంటది కదా, కరెక్ట్ గా షోల్డర్ సెంటర్ ఎలా అయితే ఉందో అలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇదిగోండి ఈ డాట్ కి ఇలా. ఇప్పుడు మీరు షోల్డర్ ఎలా ఉంది, సెంటర్ ఉంది, ఇక్కడ డాట్ కూడా ఇలా పట్టుకుంటే మనకి స్ట్రైట్ గా ఉండాలన్నమాట. షోల్డర్ సెంటర్ అనేది డాట్ రావాలి. ఎడ్జ్కి వచ్చేసరికి చివరికి సన్న క్రాస్ గా తీసుకుంటే మనకి ముడతలా కనిపించదు. కొంచెం దారం అనేది ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోండి, దానివల్ల కుట్టు ఊడకుండా ఉంటది. ఇలా వచ్చింది అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ డాట్ ఎలా వేసుకోవాలంటే, ఇప్పుడు ఈ డాట్ పట్టుకున్నారు కదా, సేమ్ ఇదే షోల్డర్ సెంటర్ ఇలా పట్టుకొని మనకి సేమ్ సైడ్ జాయింట్ వేసేటప్పుడు కొంతమందికి ఈ డాట్ కొంచెం అవతలికి వస్తూ ఉంటాయి. దీన్ని కూడా మనం షోల్డర్ సెంటర్ ఇలా పట్టేసుకొని ఈ డాట్ ఇందాక వేసిన దాన్ని రెండు ఇలా కలిపి పట్టుకుంటే ఈ ఎడ్జెస్ రెండు ఈక్వల్ గా రావాలి. మనకి ఈక్వల్ రాకుండా కొంచెం హెచ్చు తగ్గులు వస్తే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు సేమ్ నేను కరెక్ట్ షోల్డర్ సెంటర్ వేసాను కాబట్టి రెండు ఈక్వల్ గా వచ్చాయి అన్నమాట. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇటు కూడా డాట్ వేసుకోండి. ఈ డాట్ ఎంత లెంత్ అయితే తీసుకున్నామో కొలుచుకొని ఇది కూడా సేమ్ అలానే క్రాస్ గా తీసుకోవాలి. ఇప్పుడు రెండింటికి డబుల్ కుట్ వేసుకుందాం. టైలరింగ్ చేసినప్పుడు మనకు ఫినిషింగ్ అనేది కుట్టే దాంట్లో వస్తే ఈ దారాలు మాత్రం ఎప్పటికప్పుడు కట్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది నీట్ గా కనిపిస్తుందండి. థ్రెడ్స్ మాత్రం ఎక్కడ వదిలేయకుండా ఇలా కట్ చేసుకోండి ఎప్పటికప్పుడు. ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. నడుం బెల్ట్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ చేతి పని చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా మనకి ఇటు ఓపెన్ అవ్వదు, అలా అని ఫోల్డింగ్ పడదు. చేతి పని చేస్తే నీట్ గా ఉంటుంది అనమాట. ఇది మొత్తం. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా, చంక ముక్కలు అంటే తక్కువ క్లాత్ ఉన్నప్పుడు చంక ముక్కలు ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అండి, నాకు క్లాత్ సరిపోలేదు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే నాకు సరిపోయింది, ఇప్పుడు చంక ముక్క వరకు సరిపోలేదు కాబట్టి నేను నాకున్న కొద్ది పీసెస్ లో కొంచెం కొంచెం కట్ చేసుకొని ఇప్పుడు చంక ముక్క ఎలా అయ్యాలో చూపిస్తాను. మీకు చంక ముక్క వేసేటప్పుడు రివర్స్ అటు లో క్రాస్ ఫ్రంట్ కే రావాలి కాబట్టి అది మీకు కుదరడం కోసం మీరు ఇలా గుర్తు పెట్టుకున్నారంటే ఏ జాయిన్ చేసుకున్న రెండు లైన్స్ ఒక సైడే రావాలి, లేదా రెండు సైడ్లు ఆపోజిట్ రావాలన్నమాట. వేస్తే మీరు ఇలా అన్న వేయాలి, లేకపోతే ఇట్లా రివర్స్ లో అన్న వేయాలి, కాకపోతే రెండు ఒకేలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను గీత సైడే వేసుకుంటున్నాను. గీత సైడ్ చంక సైడ్ ముక్క వేస్తున్నాను. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ లో ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇంకంటే దీనికి కొంచెం ఇలా పైకి వచ్చేసింది కదా, దీన్ని స్ట్రైట్ గా ఇలా కట్ చేసుకుందాం. సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా, ఇది గీత సైడ్ అటు సైడ్ వేసా కాబట్టి ఇది చంక సైడ్ ఇటు సైడ్ వేసుకోవాలి. మనకి చేతులు లూజ్ సరిపోయి చంక ముక్క చాలా వాళ్ళకి మీరు ఇలా వేసుకుంటే మనకి సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారన్నమాట. ఇదిగో ఇలా సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా వేసుకుందాం. నేను ఇది లైన్ సైడే కుట్టాను, రివర్స్ చేశాను కాబట్టి దీన్ని సేమ్ అలాగే లైన్ సైడే కుడుతున్నానండి. కొత్తగా నేర్చుకునే వారికి ఇలా గీత పెట్టుకోవడం వల్ల మీకు అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా రివర్స్ అవ్వకుండా ఉంటది అనమాట.
ఎందుకంటే మనకు ఫ్రంట్ అనే లో క్రాస్ అనేది ఫ్రంట్ కంపల్సరీగా రావాలి. మీరు ఇలా గీత పెట్టుకోవడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సేమ్ ఇందాక వాటిని ఎలా కుట్టుకొని ఎలా అడ్జస్ట్ చేసుకున్నామో సేమ్ అలానే వేసుకోవాలి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మరిన్ని మన ఛానల్లో ఉంటాయి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూద్దాం. లైనింగ్ వచ్చేసి సెంటర్కి ఇలా కట్ చేసుకోవాలండి. ఈ బ్లౌజ్ పైపింగ్ లేదు, మామూలుగా చేతి పని అన్నమాట. అందుకని నేను ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇది కూడా గీత సైడే పెట్టుకోవాలి. మీరు ఈ కుట్టు ఖర్చు అనేది లోపలికి ఉంది కదా, అది కూడా కనపడకుండా నీట్ గా ఉంటది కాబట్టి గీత సైడ్ పెట్టేసుకొని జాయిన్ చేసుకోండి. నాకు పై క్లాత్ వచ్చేసింది, కిందకి లైనింగ్ క్లాత్ మాత్రమే చంక ముక్కలు పడ్డాయి. లూజ్ కుట్ పెట్టేసుకొని హ్యాండ్ మొత్తం జాయిన్ చేసుకున్నాం. సరి చేసుకుంటూ ముడతలు రాకుండా బ్యాక్ పార్ట్ కి వచ్చిన అటు ఇటు కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ హ్యాండ్స్ కి ఇక్కడ ముడతలు లాగా వచ్చేస్తే మన హ్యాండ్ తిత్తులు తిత్తులుగా కనిపిస్తుంది, చూడటానికి అంత లుక్ రాదనమాట బ్లౌజ్. ఇంతేనండి. ఇప్పుడు దీని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనది చేతి పని అని చెప్పాను కాబట్టి ఇది కొంచెం ఒక 1/2 ఇంచ్ మందం ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి. నేను లూజ్ కుట్ తీసేసుకొని ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఇంకా మనం ఇది చేతి పనికి ఇలా ఫోల్డ్ చేసుకుంటాం అనమాట. మనం హ్యాండ్ సైడ్ జాయింట్లు చేసుకునేటప్పుడు మీరు నచ్చితే లూజ్ కుట్ లాగా వేసుకోవచ్చు. నేనైతే లూజ్ కుట్ ఏమి వేయట్లేదండి. సైడ్ జాయింట్లు చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ కొలుచుకొని ఇలా కుట్టు వేసేసుకుంటాను సైడ్ జాయింట్లు. ఇంతేనండి. చంక ముక్క ఎలా వేయాలో చూసారు కదా, సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కి ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇదిగోనండి, 2 హ్యాండ్స్ కి నేను ఇలా కుట్టు వేసేసుకున్నాను. చంక ముక్కలు ఇలా పడ్డాయి అన్నమాట. 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. మీరు ఇలా తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలా హ్యాండ్ సరిపోయి చంక ముక్కలు చంక చాలకపోతే మీరు ఇలా కుట్టుకోవడం వల్ల మీకు క్లాత్ తక్కువ ఉన్నా సరిపోతుంది, అలానే మీకు చంక ముక్కలు యాడ్ అవుతాయి. దానివల్ల ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది. ఇదిగోండి బ్యాక్ పార్ట్ కు. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.